ప్లాటిపస్ అనేది ఆస్ట్రేలియాలో కనిపించే అరుదైన జంతువు. ఇదొక పక్షి, సరీసృపం, క్షీరదం కూడా. దీనిని ఎందుకు వింత జంతువు అంటారు? దీనిలో ఉండే స్పెషాలిటీస్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లాటిపస్ అనేది మానోట్రిమేటా క్రమానికి చెందిన క్షీరదాలు. వీటి శాస్త్రీయ నామం ఆర్నిథోరింకస్ అనాటినస్. డైనోసార్ల కాలం నాటి ఈ జంతువులు ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్, న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లోని నదులు, సరస్సుల వద్ద, టాస్మానియా దీవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ముక్కు బాతు ముక్కును పోలి ఉంటుంది. నిజానికి క్షీరదాలు పిల్లల్ని కంటాయి, కానీ ప్లాటిపస్ మాత్రం సరీసృపాల మాదిరిగా గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టే జంతువులు పిల్లలకు పాలివ్వలేవు. ప్లాటిపస్ తన పిల్లలకు పాలివ్వగలదు. అయితే మిగతా జంతువుల మాదిరిగా కాకుండా నేరుగా చర్మం నుంచే పాలు కారుతాయి. తల్లి చర్మం మీద నుంచి కారే పాలనే పిల్లలు తాగుతాయి. ఈ లక్షణాల వల్లే క్షీరదమైన ప్లాటిపస్ ను పక్షి, సరీసృపం అని కూడా అంటారు. గాలిలో ఎగరలేదు, కానీ నీటిలో వేగంగా ఈదుతుంది. మగ ప్లాటిపస్ కాళ్లలో ఉండే పదునైన విషపు ముళ్ళును ఆపద సమయంలో రక్షణగా వాడతాయి. నీటిలో ఉండే చిన్న చిన్న చేపలు, కీటకాలు, గుండి పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. నీటి అడుగు భాగంలో ముక్కుతో తవ్వుతూ ఆహార అన్వేషణ చేయడం వల్ల మట్టి, ఇతర ఖనిజాలు కదిలి నీటిలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ఇతర నీటి జీవుల ఆరోగ్యానికి సహాయపడుతుంది. అయితే వాతావరణంలో వచ్చిన మార్పులు, నదుల కాలుష్యం కారణంగా రోజురోజుకు వీటి సంఖ్య తగ్గుతుందని, ప్లాటిపస్లను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.